హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే 2026 కామన్వెల్త్ గేమ్స్ను ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? కింద ఆప్షన్ ఉండడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ గ్లాస్గో స్కాట్లాండ్, ఆప్షన్ బి విక్టోరియా ఆస్ట్రేలియా, ఆప్షన్ సి సావ్ పౌలో ఆస్ట్రేలియా, ఆప్షన్ డి న్యూఢిల్లీ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ గ్లాస్గో స్కాట్లాండ్. 2026 కామన్వెల్త్ గేమ్స్ను గ్లాస్గో స్కాట్లాండ్ దేశాలు ఆతిథ్యం ఇచ్చేయండి. నెక్స్ట్, కేరళను ఓడించి ఇటీవల రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? కేరళను ఓడించి ఇటీవల రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న జట్టు. ఆప్షన్ ఏ ముంబై, బి విదర్భ, సి మధ్యప్రదేశ్, డి ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి విదర్భ. కేరళను ఓడించి ఇటీవల రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న జట్టు విదర్భ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2025 బడ్జెట్ ప్రకారం ముకానా బోర్డు ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది? 2025 బడ్జెట్ ప్రకారం ముకానా బోర్డు ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి ఒడిశా. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ సి బీహార్. 2025 బడ్జెట్ ప్రకారం ముకానా బోర్డు బీహార్ రాష్ట్రంలో స్థాపించబడిందండి. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి వైట్ టైగర్ అంటే తెల్లపులి బ్రీడింగ్ సెంటర్ ఇటీవల ఏ రాష్ట్రంలో ఆమోదించబడింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఇటీవల మధ్యప్రదేశ్లో ఆమోదించబడిందండి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రెండవ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమించబడ్డారు? ఇటీవల నరేంద్ర మోడీకి రెండవ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమించబడ్డారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ శక్తికాంత దాస్, ఆప్షన్ బి జ్ఞానేష్ కుమార్, ఆప్షన్ సి బివిఆర్ సుబ్రహ్మణ్యం, ఆప్షన్ డి వినయ్ క్వాంత్రా. ఆన్సర్ ఆప్షన్ ఏ శక్తికాంత దాస్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రెండవ ప్రధాన కార్యదర్శిగా శక్తికాంత దాస్ నియమించబడ్డాడండి. నెక్స్ట్, 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంకు ఎంత? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 105వ ర్యాంక్, ఆప్షన్ బి 107వ ర్యాంక్, ఆప్షన్ సి 119వ ర్యాంక్, ఆప్షన్ డి 127వ ర్యాంక్. 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 105వ ర్యాంక్. 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ 105వ ర్యాంక్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2025లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన క్రీడాకారులు ఎవరు? 2025లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన క్రీడాకారులు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ మను బాకర్, ఆప్షన్ డి గుకేష్, ఆప్షన్ సి హర్మన్ ప్రీత్ సింగ్, ఆప్షన్ డి ప్రవీణ్ కుమార్, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ ఈ పైవన్నీ. మను బాకర్, డి గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్. నెక్స్ట్, ప్రతిష్టాత్మకమైన రామ్సర్ అవార్డును పొందిన మొదటి జాతీయుడు ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ పూర్ణిమాదేవి బర్మన్, ఆప్షన్ బి అంజు రాధి రాణా, ఆప్షన్ సి జయశ్రీ వెంకటేశన్, ఆప్షన్ డి పై వాటిలో ఎవరూ లేరు. ప్రతిష్టాత్మకమైన రామ్సర్ అవార్డును పొందిన మొదటి జాతీయుడు. ఆన్సర్ ఆప్షన్ సి జయశ్రీ వెంకటేశన్. ప్రతిష్టాత్మకమైన రామ్సర్ అవార్డును పొందిన మొదటి జాతీయుడు జయశ్రీ వెంకటేశన్ అండి. నెక్స్ట్, 2025-26 కేంద్ర బడ్జెట్లో భారతీయ రైల్వేకు ఎంత నిధులు కేటాయించబడ్డాయి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
ఆప్షన్ ఏ 2.52 లక్షల కోట్లు, ఆప్షన్ బి 3.52 లక్షల కోట్లు, ఆప్షన్ సి 4.52 లక్షల కోట్లు, ఆప్షన్ డి 6.52 లక్షల కోట్లు. ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 2.52 లక్షల కోట్లు. 2025-26 కేంద్ర బడ్జెట్లో భారతీయ రైల్వేకు 2.52 లక్షల కోట్లు కేటాయించబడ్డాయండి. భారత పౌర విమానయాన భద్రతా సంస్థ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఎంఏ గణపతి, ఆప్షన్ బి సుబోధ్ కుమార్, ఆప్షన్ సి రాజేష్ నిర్వాన్, ఆప్షన్ డి పై వాటిలో ఎవరూ లేరు. భారత పౌర విమానయాన భద్రతా సంస్థ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి రాజేష్ నిర్వాన్. భారత పౌర విమానయాన భద్రతా సంస్థ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా రాజేష్ నిర్వాన్ నియమితులయ్యారండి. నెక్స్ట్ 2025 పురుషుల మరియు మహిళల కబడ్డీ ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? 2025 పురుషులు మరియు మహిళల కబడ్డీ ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ న్యూజిలాండ్, ఆప్షన్ బి ఇంగ్లాండ్, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి చైనా. ఎవరికైనా ఆన్సర్ తెలిసి ఉంటుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. 2025 పురుషులు మరియు మహిళల కబడ్డీ ప్రపంచ కప్ను భారతదేశం గెలుచుకుందండి. నెక్స్ట్ భారతీయ ఖగోళ సంఘం అంటే IAU శనిగ్రహం చుట్టూ ఎన్ని కొత్త ఉపగ్రహాలను అధికారికంగా గుర్తించింది? భారతీయ ఖగోళ సంఘం శనిగ్రహం చుట్టూ ఎన్ని కొత్త ఉపగ్రహాలను అధికారికంగా గుర్తించింది? ఆప్షన్ ఏ 127, ఆప్షన్ బి 128, ఆప్షన్ సి 132, ఆప్షన్ డి 135. ఆన్సర్ ఆప్షన్ బి 128. భారతీయ ఖగోళ సంఘం శనిగ్రహం చుట్టూ 128 కొత్త ఉపగ్రహాలను అధికారికంగా గుర్తించిందండి. 2025 హోల్బర్గ్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ నీతా అంబానీ, ఆప్షన్ బి గాయత్రి చక్రవర్తి స్పివాక్, ఆప్షన్ సి సునీల్ మిత్తల్, ఆప్షన్ డి పూర్ణిమాదేవి బర్మన్. 2025 హోల్బర్గ్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి గాయత్రి చక్రవర్తి స్పివాక్. 2025 హోల్బర్గ్ ప్రైజ్ను గాయత్రి చక్రవర్తి స్పివాక్ గెలుచుకున్నారండి. 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా అవార్డును గెలుచుకున్న వారు ఎవరు? ఆప్షన్ ఏ ది బ్రూటలిస్ట్, ఆప్షన్ బి అనోరా, ఆప్షన్ సి ఎమిలియా సిరీస్, ఆప్షన్ డి వికెడ్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ ది బ్రూటలిస్ట్. 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా అవార్డును ది బ్రూటలిస్ట్ గెలుచుకున్నారండి. నెక్స్ట్ 2025 మార్చిలో టాటా కమ్యూనికేషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? 2025 మార్చిలో టాటా కమ్యూనికేషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఆప్షన్ ఏ అనిల్ కుమార్ లహోటి, ఆప్షన్ బి ఎస్ చంద్రశేఖరన్, ఆప్షన్ సి ఎస్ గణపతి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ డి పై వాటిలో ఎవరు లేరు. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయడమా. ఆన్సర్ ఆప్షన్ సి ఎస్ గణపతి సుబ్రహ్మణ్యం. 2025 మార్చిలో టాటా కమ్యూనికేషన్ కొత్త చైర్మన్గా ఎస్ గణపతి సుబ్రహ్మణ్యం నియమించబడ్డారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గుజరాత్లో ఇటీవల మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ఏది ప్రకటించబడింది? ఆప్షన్ ఏ గునేరి ఇన్లాండ్ మంగ్రోవ్స్, ఆప్షన్ బి గిర్ నేషనల్ పార్క్, ఆప్షన్ సి నాల్సా రోవర్ పక్షి అభయారణ్యం, ఆప్షన్ డి పై వాటిలో ఏది కాదు. గుజరాత్లో ఇటీవల మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ఏది ప్రకటించబడింది? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ గునేరి ఇన్లాండ్ మ్యాంగ్రోవ్. గుజరాత్లో ఇటీవల మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా గునేరి ఇన్లాండ్ మంగ్రోవ్స్ ప్రకటించబడిందండి. నెక్స్ట్ ఫైడ్ వరల్డ్ చెస్ కప్ ఛాంపియన్షిప్ 2025ను ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఫైడ్ వరల్డ్ చెస్ కప్ ఛాంపియన్షిప్ 2025ను ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి కజకిస్తాన్, ఆప్షన్ సి సింగపూర్, ఆప్షన్ డి భారతదేశం.
కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి భారతదేశం. ఫైడ్ వరల్డ్ చెస్ కప్ ఛాంపియన్షిప్ 2025ను భారతదేశం ఆతిథ్యం ఇస్తుందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2025లో బార్బడోస్ దేశం యొక్క అత్యున్నత గౌరవం ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ, ఆప్షన్ బి ద్రౌపది ముర్ము, ఆప్షన్ సి ఎస్ జయశంకర్, ఆప్షన్ డి నిర్మలా సీతారామన్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ. 2025 బార్బడోస్ దేశం యొక్క అత్యున్నత గౌరవం ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డును నరేంద్ర మోడీ అందుకున్నారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అలెగ్జాండర్ లూకా సెంకో ఏ దేశపు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు? అలెగ్జాండర్ లూకా సోంకా ఏ దేశపు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు? ఆప్షన్ ఏ బెలారస్, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి సింగపూర్, ఆప్షన్ డి అమెరికా. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ బెలారస్. అలెగ్జాండర్ లూకాసెంకో బెలారస్ దేశపు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2020 సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పురుషుల మరియు మహిళల సింగిల్ టైటిల్స్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ జాస్ మోడీ యశస్విని, ఆప్షన్ బి మనూషా అండ్ దియా చటాలే, ఆప్షన్ సి పాయస్ జైస్ శ్రీజా ఆకుల, ఆప్షన్ డి ఆకాష్ పాల్ సిండ్రెల్లా దాస్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి మనూషా అండ్ దియా చటాలే 2020 సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పురుషులు మరియు మహిళల సింగిల్స్ టైటిల్ను మనూషా అండ్ దియా చటాలే గెలుచుకున్నారండి. 2025లో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు పద్మ విభూషణ్ అవార్డును ఏ రంగంలో చేసిన కృషికి అందుకున్నారు? ఆప్షన్ ఏ కళలు, ఆప్షన్ బి విజ్ఞానం అండ్ ఇంజనీరింగ్, ఆప్షన్ సి వైద్యశాస్త్రం, ఆప్షన్ డి సామాజిక సేవ. 2025లో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు పద్మ విభూషణ్ అవార్డును ఏ రంగంలో చేసిన కృషికి అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి వైద్యశాస్త్రం. 2025లో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు పద్మ విభూషణ్ అవార్డును వైద్యశాస్త్రం రంగంలో చేసిన కృషికి అందుకున్నారండి. ది వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తకం రచయిత ఎవరు? ది వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తకం రచయిత ఆప్షన్ ఏ పంకజ్ మిశ్రా, ఆప్షన్ బి అమితాబ్ కాంత్, ఆప్షన్ సి చేతన్ భగత్, ఆప్షన్ డి అరవింద్ అడిగా. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ పంకజ్ మిశ్రా. ది వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తక రచయిత పంకజ్ మిశ్రా అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే ఏ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతం యొక్క వర్జిన్ కొబ్బరి నూనెను ఇటీవల GI ట్యాగ్ లభించింది? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ సి అండమాన్ అండ్ నికోబార్ దీవులు, ఆప్షన్ డి చండీగఢ్. ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం యొక్క వర్జిన్ కొబ్బరి నూనెకు ఇటీవల GI ట్యాగ్ లభించింది? కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి అండమాన్ అండ్ నికోబార్ దీవులు. అండమాన్ అండ్ నికోబార్ దీవులు రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం యొక్క వర్జిన్ కొబ్బరి నూనెకు ఇటీవల GI ట్యాగ్ లభించిందండి. కవచం అనే ప్రగతిశీలి విపత్తు హెచ్చరిక వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది? కవచం అనే ప్రగతిశీల విపత్తు హెచ్చరిక వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి ఒడిశా, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. కవచం అనే ప్రగతిశీలి విపత్తు హెచ్చరిక వ్యవస్థను కేరళ రాష్ట్రం ప్రారంభించిందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జనవరి 2025లో జ్వరం మిలానోవిక్ ఏ దేశపు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ క్రొయేషియా, ఆప్షన్ బి బల్గేరియా, ఆప్షన్ సి రొమేనియా, ఆప్షన్ డి బోస్నియా. జనవరి 2025లో జ్వరం మిలానోవిక్ ఏ దేశపు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు? క్రొయేషియా, బల్గేరియా, రొమేనియా, బోస్నియా. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ క్రొయేషియా. జనవరి 2025లో జ్వరం మిలానోవిక్
క్రొయేషియా అధ్యక్షునిగా ఎన్నికయ్యారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జెడ్మోర్ టన్నెల్ ఏ రాష్ట్ర యూనియన్ టెరిటరీలో ఉంది? ఆప్షన్ ఏ జమ్మూ మరియు కాశ్మీర్, ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి సిక్కిం. జెడ్మోర్ టన్నెల్ ఏ రాష్ట్ర యూనియన్ టెరిటరీలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ జమ్మూ మరియు కాశ్మీర్. జెడ్మోర్ టన్నెల్ జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర యూనియన్ టెరిటరీలో ఉందండి. నెక్స్ట్ పోర్ట్ బ్లెయిర్ యొక్క కొత్త పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అమిందివి దీవులు, ఆప్షన్ బి స్వరాజ్ దీవ్, ఆప్షన్ సి శ్రీ విజయపూర్, ఆప్షన్ డి కరుణావతి. పోర్ట్ బ్లెయిర్ యొక్క కొత్త పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి శ్రీ విజయపూర్. పోర్ట్ బ్లెయిర్ యొక్క కొత్త పేరు శ్రీ విజయపూర్ అండి. నెక్స్ట్ 2024లో మెక్సికో యొక్క తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు ప్రమాణం చేశారు? ఆప్షన్ ఏ మెట్ ఫ్రెడరిక్సన్, ఆప్షన్ బి క్లౌడియా సైన్బోమ్, ఆప్షన్ సి సాలోమి జ్వరాబిచ్విలి, ఆప్షన్ డి మిరియం స్కూటర్ డిబోనో. 2024లో మెక్సికో యొక్క తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి క్లౌడియా సైన్బోమ్. 2024లో మెక్సికో యొక్క తొలి మహిళా అధ్యక్షురాలుగా క్లౌడియా సైన్బోమ్ ప్రమాణం చేశారండి. నెక్స్ట్ 2025లో ఫ్రిడ్జర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ రికెన్ యమమోటో జపాన్, ఆప్షన్ బి బివి దోషి భారతదేశం, ఆప్షన్ సి లియూ జేకుస్ చైనా, ఆప్షన్ డి డేవిడ్ చీపర్ఫీల్డ్ యూకే. 2025లో ఫ్రిడ్జర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి లియూ జేకుస్ చైనా. నెక్స్ట్ ఐఎంఎఫ్ అంతర్జాతీయ నాణ్యత నిధి మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని మళ్ళీ నియమించారు? ఆప్షన్ ఏ టెడ్రోస్ సాధనం, ఆప్షన్ బి క్రిస్టిన్ లగార్డే, ఆప్షన్ సి క్రిస్టిలినా జార్జివా, ఆప్షన్ డి గోజీ ఒంకోజో ఇవియాలా. దీని యొక్క ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. దీనికి ఆన్సర్ నేను ఇవ్వట్లేదు, ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.